ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కంట్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. సర్వాధికారి గొప్పవాడా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్పవాడా, నీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికను దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి, మీకు వందనాలు. మీరు మాతో ఉండండి, మా మధ్యన ఉండండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ కూడికలో ఎంతమంది అయితే ఉపవాసం ఉండి వారి సమస్యల కొరకు మొరపెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, నీకు వందనాలు. ఉపవాసి ప్రార్థన కూడికలో పాడుచున్న పాటలో మీరు ఉండండి. చెప్పబడుతున్న వాక్యం అంతట్లో మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించండి. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీకు వందనాలు. మీరు మాట్లాడితే ప్రభు అనేకులు బ్రతుకుతారు. మీరు మాట్లాడితే అనేక మంది విశ్వాసంలో అయ్యా బలపరచబడతారు. మీరు మాట్లాడితే ప్రభువా అనేక మంది సమస్యలు తొలగిపోతాయి. కనుక పరిశుద్ధాత్మదేవా, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ బలపడినట్లు సహాయం చేయండి. దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ మాటలు జుంటె తేనె దారుల కంటను మధురమైనవి, శ్రేష్టమైనవి, పవిత్రమైన ప్రభువా. అటువంటి మాట చేత ప్రతి ఒక్కరిని దర్శించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. వాక్యం అంతట్లో ఉండండి, విజ్ఞాపనలో మీరు తోడుగా ఉండండి. ఈ దినం చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఆలకించి నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభునామమును గనపరచవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కొడుకులో ప్రభువుని కనపరిచే కృపను, ప్రభు మాటల్ని వినే కృపను, అంతేకాకుండా ప్రార్థనలో ఏకీభించి బలపరచబడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా. తన మాట ద్వారా ఆయన మాట్లాడుతూ ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఆయన మహిమపరిచే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో కూడా మరికొన్ని మాటలను మీతో పంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా, ఆసక్తితో, విశ్వాసంతో ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను బలపడతాను, నువ్వు మాట్లాడితే నేను బ్రతికింపబడతాను, నువ్వు మాట్లాడితే నేను ధైర్యం పొందుకుంటాననే విశ్వాసంతో ఆయన తట్టు తిరిగి ఎవరైతే ఆయన మాటలను వింటారో వారితో ఈ దినం ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాటలను శ్రద్ధగా, ఆసక్తిగా విందాం. తద్వారా వచ్చే ప్రతి దీవెన, ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కొడుకులో మన అంశమును మనం తెలుసుకుందాం. ఈ దినం మన యొక్క అంశము క్రిస్మస్ పండుగను సంతోషంతో చేయుచున్నావా లేక దుఃఖముతోనా? క్రిస్మస్ పండుగను సంతోషంతో చేయుచున్నావా లేక దుఃఖముతోనా అనే అంశమును ఈ దినం ప్రార్థన కొడుకులో మనం ధ్యానం చేసుకుందాం. మనకు మూలవాక్యంగా ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు ఉన్న వచనములను ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం, మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ వినాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచంగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండముల నాదం వినుట నాకు మనసు లేదు. నీళ్లు పారినట్లు న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకోవచ్చు ఇది క్రిస్మస్ పండుగ వాతావరణం కదా, ఒక సంతోషకరమైన దేవుని వచనాలు చెప్పాలి కదా, ఇదేమిటి మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నానని ఈ వాక్యమును ఈ దినం చెప్తున్నారని కొంతమంది తలంచవచ్చు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తన ప్రజల విషయంలో, తను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు యూదులైన వారి విషయంలో మాట్లాడుచున్న మాటగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ప్రవక్త అయిన ఆమోషు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను అని. పండుగ దినములను ప్రజలు చేసుకుంటున్నప్పుడు దాన్ని చూచి అసహించుకోవడం ఏంటి? అది నాకు ఇష్టం లేదు. మీరు పాటలు పాడినా, మీరు దహన బలులు అర్పించినా, మీరు నైవేద్యములు తీసుకొని వచ్చినా వాటిని నేను అంగీకరింపను అని దేవుడు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నారు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలు, ఆయన ప్రజలు ఆయన మాట వినక ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఆయనకి ఇష్టము కాని పనులన్నిటినీ చేస్తూ ఉన్నారు గనుక అలా చేస్తూ మరలా వారు ఏం చేస్తున్నారండి? పండుగలను చేస్తూ ఉన్నారు గనుక నేను వాటి యందు ఇష్టపడటం లేదని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు చేసే పండుగ ఏమిటి? ఇశ్రాయేలుకు పండుగలు ఉన్నాయా అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రతి విశ్రాంతి దినమును ఒక పండుగగా వారు ఆచరిస్తూ ఉండేవారు. ప్రతి విశ్రాంతి దినమును 7వ దినమున 6 దినములు దేవుడు సర్వసృష్టిని కలుగజేసి 7వ దినమున ఆయన విశ్రమించి దాన్ని విశ్రాంతి దినముగా
ఆచరించమని దేవుడే మోషే గారి ద్వారా మాట్లాడినప్పుడు ప్రియదేని బిడ్డలారా ఇశ్రాయేలు అదే ఆచరణలో వారు పెట్టుకొని ఆ యొక్క విశ్రాంతి దినమును అది సబ్బాతు దినముగా వారు ఏర్పాటు చేసుకొని ఆ దినమును ఎంతో గౌరవంతో వారు జరిపిస్తూ ఉండేవారు. అది రాను రాను ఒక ఆచారముగా మారిపోయింది. ప్రియదేని బిడ్డలారా దేవుడు అన్నారు కదా, విశ్రాంతి దినమున ఎవరు ఏ పని చేయకూడదు, దినమంతా కూడా నాకే కేటాయించాలి, అది మీకు విశ్రాంతి దినము అనే మాటను పట్టుకొని దేని బిడ్డలారా ఏమండి కొంతమంది పెద్దలు ఏమండి మత పెద్దలు ఇక ఎవరు కూడా ఏ పని చేయకూడదు, ఒకవేళ ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నా వారిని ఆదుకోవడానికి కూడా వెళ్ళకూడదు అనే ఒక నియమాన్ని వారు ఏర్పరిచారు. ప్రియదేని బిడ్డలారా గనుకునే శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు విశ్రాంతి దినమున వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరినైనా స్వస్థపరచుడా, ఇది విశ్రాంతి దినము కదా, నీవు ఎందుకు స్వస్థపరుచుతున్నావు, ఈరోజు చేయకూడని దినము కదా అని వ్యతిరేకించి మాట్లాడుతుండేవారు. అంటే విశ్రాంతి దినం మేలు కూడా చేయకూడదు, విశ్రాంతి దినమున స్వస్థతలు కూడా చేయకూడదు, విశ్రాంతి దినమును ఒక ఆచారముగా పెట్టుకున్నారు తప్ప అది ఒక ఆత్మీయంగా వారు భావించే పద్ధతిని మానుకున్నారు. హల్లెలూయా. ఆత్మీయంగా ఆ దినం ఎవరైనా పడిపోయే స్థితిలో ఉంటే లేవనెత్తడం కానీ, ఆ దినం ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి వెళ్ళి పరామర్శించడం కానీ, ఇది ఈరోజు చేయకూడదు అనొక నియమమును ప్రియదేని బిడ్డలారా శాస్త్రులు పరిసయ్యులు యాజకులైన వారు మత పెద్దలు నియమించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని యేసుక్రీస్తు ఏమండి యెహోవా దేవుడు ఏమండి తెలియజేశారు. కానీ ఆ దినమున ఎవరిని ఆదుకోకూడదని ఆయన చెప్పలేదు. కానీ వీరొక నియమమును ఏర్పరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. విశ్రాంతి దినమును అదొక సబ్బాతు దినముగా ఏర్పరచుకొని 7వ దినమున ఒక పండగగా వారందరూ కూడుకొని ఏమండి ప్రియదేని బిడ్డలారా సమాజ మందిరములో ఆచరిస్తూ ఉండేవారు. రెండవదిగా మనం చూస్తే నెలకొకసారి వారి పండుగను చేస్తూ ఉండేవారు. మూడవదిగా చూస్తే 7వ నెలలో వారు పండుగను చేస్తూ ఉండేవారు. 4వదిగా చూస్తే సంవత్సరమునకు ఒకసారి చేస్తూ ఉండేవారు. ప్రియదేని బిడ్డలారా దీన్నే ఏంటంటే సంవత్సరమునకు ఒకసారి చేసేవారు. 7 సంవత్సరములకు జూబ్లీ అని పెట్టుకొని ప్రియదేని బిడ్డలారా వారు పండుగను ఆచరిస్తూ ఉండేవారు. హల్లెలూయా హల్లెలూయా. అయితే వారు చేసిన పండుగను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పస్కా పులియని రొట్టెల పండుగ అని, పర్ణశాలల పండుగ అని వారు ప్రియదేని బిడ్డలారా వారిని ఆచరిస్తూ పస్కా పులియని రొట్టెల పండుగ అనగా ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు దేశంలో నుండి విడిపించక మునుపు ప్రియదేని బిడ్డలారా ఐగుప్తు దేశం అంతా తొలి సంతానమును దేవుడు సంహరిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినప్పుడు మాట ప్రియదేని బిడ్డలారా నిర్గమకాండం 13వ అధ్యాయం మొదటి నుండి మనం చదివినట్లయితే అక్కడ చాలా విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. మీరు ఐగుప్తు దేశముని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మీరు పస్కా పండుగను మీరు ఆచరించాలి. ఎందుకొరకు అంటే మీ కుమారులకు మీరు తెలియపరచాలి, ఇదిగో ఐగుప్తు దేశం నుండి దేవుడు ఎట్టి రీతిగా మనల్ని విడిపించుకుని వచ్చారో అని చెప్పుతూ మీరు పస్కా పులియని రొట్టెల పండుగ చేయాలని ఏమండి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం వారు చేస్తూ ఉండేవారు. ఇది రాను రాను ఆత్మీయంగా కాకుండా ఆచారంగా మారిపోయిందండి. పర్ణశాలల పండుగ వారు ఆచరిస్తూ ఉండేవారు. రాను రాను ప్రియదేని బిడ్డలారా ఏమండి ఎస్తేరు గ్రంథంకి వచ్చినప్పటికీ పూరీము పండగ అనగా దేవుడు యూదులను అక్కడ కాపాడినప్పుడు యూదులు హతమార్చబడకుండా యూదుల ప్రాణములు కాపాడబడినప్పుడు వారు కృతజ్ఞతతో కూడిన పండుగ పూరీము పండుగ అని మనం చూస్తున్నాం. ఆలయ ప్రతిష్ఠ పండుగ అని మనం చూస్తున్నాం. ఈ విధంగా అనేకమైన పండుగలను ఇశ్రాయేలీయులైన వారు యూదులైన వారు ఆచరిస్తూ ఉండేవారండి. అంటే ఆచరణలోని పెట్టుకున్నారు తప్ప దాన్ని ఆత్మీయంగా ఆచరించేవారు తక్కువగా మారిపోయారు. ప్రియదేని బిడ్డలారా వారు పండుగలను అయితే ఆచరిస్తున్నారు కానీ దేవుని కట్టడాలను దేవుని ఆజ్ఞలను దేవుని నిబంధనలను వారు మీరి పండుగలను ఆచరిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పినట్లు వారు బ్రతుకుటలేదు ప్రియదేని బిడ్డలారా. అందుకే ప్రియదేని బిడ్డలారా ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం నుండి మనం చదివినట్లయితే ఎవరెవరు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చినప్పుడు వారు ఎటువంటి తప్పులు చేస్తూ ఉన్నారు,
ఇశ్రాయేలీయులు ఏ విధంగా తప్పులు చేశారు? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వీరు తప్పులు చేస్తూనే ఉన్నారు. నేను క్షమించిన కొలది వీరు మరలా తప్పులు చేస్తూనే ఉన్నారు, గనుక వీరిని శిక్షిస్తూ ఉన్నానని అక్కడ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. అయితే వారు చేస్తున్న తప్పులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నానండి. వారు నీతి క్రియలు చెయ్య తెలియక తమ నగరంలో బలాత్కారము చేతను దోపుడు సొమ్ము చేతను సమకూర్చుకొందురు. బలాత్కారముతో ఇతరుల యొద్ద సొమ్మును లాగుకునే పద్ధతి, నీతిని విడిచారు. ప్రియదేవుని బిడ్డలారా, వారి నీతి క్రియలు చెయ్య తెలియక తమ నగరంలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందురు. అంటే ఇతరులు బలాత్కారంగా అన్యాయంగా గుద్దులాడుతూ ఏం చేస్తూ ఉన్నారండి? సొమ్మును కాచేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ నీతిని విడిచి న్యాయమును విడిచి ఏమండి ఇతరుల దగ్గర బలాత్కారంగా సొమ్మును కాచేస్తూ అన్యాయంగా కాచేస్తూ మరలా వీరు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని యొద్దకు వచ్చి పండుగలను చేస్తూ ఉన్నారు, దేవుని దగ్గరికి వచ్చి పండుగలను ఆచరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 4వ అధ్యాయము 1లో మనం చూసినట్లయితే, సోమ్రోను పర్వతంనున్న బాసాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలగొట్టు వారులారా, మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధ తోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు చేత పట్టుకొని లాగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కాలం వస్తుంది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేత, మీలో శేషించిన వారిని గాలముల చేత పట్టుకొని లాగుదురు. నేను శత్రువులకు మిమ్మలను అప్పగింపబోతున్నాను. ఎందుకు అంటే ప్రియదేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తున్నారంటండి? దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలగొట్టు వారులారా, దరిద్రులను బాధ పెడుతూ ఉన్నారు, బేదలను బాధ పెడుతూ ఉన్నారు. బాధ పెడుతూ వారిని ఏమిటి అన్యాయముగా హింసిస్తూ ఇప్పుడు మరలా దేవుని ఆలయం దగ్గరికి వచ్చి వారు ఏం చేస్తూ ఉన్నారు? పండుగలను చేస్తూ ఉన్నారు. ఆచారం చేయాలి, కానీ వీరి జీవితాల్లో ఏమీ లేదండి, మార్పు లేదు. గనుకనే మీ పండుగ దినములను నేను అసహించుకొంచున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి 5వ అధ్యాయము 10లో మనం చూసినట్లయితే, అయితే గుమ్మముల్లో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థంగా మాట్లాడేవారిని అసహించుకుందురు, దోషాలు ఉత్తిని రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మములకు వచ్చు భేదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొక్కుదురు. గనుక మరుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రక్షం మీరు తాగరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. హల్లెలూయా, హల్లెలూయా. వీరేమి చేస్తున్నారో మనం చదువుకున్నామండి. వీరు చేస్తున్న దానిని ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది కరెక్ట్ కాదని బుద్ధి చెప్తే వారి మీద వీరు ఏం చేస్తున్నారు? పగపడుతూ ఉన్నారు. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు మారాలి, నువ్వు అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, పేదలను బాధ పెడుతున్నావు, నీతిమంతులను బాధ పెడుతున్నావు, ఇది సరైన పద్ధతి కాదు, ఇది దేవుడు నియమించిన పద్ధతి కాదని ఎవరైనా చెప్తే వారి మీద పగపడుతూ బలాత్కారంగా దోపుడు సొమ్ము తీసుకుంటూ నీతిమంతులను బాధ పెడుతూ మలుపు రాళ్లతో ఏం చేస్తున్నారటండి? ఎండ్లను కట్టుకుంటున్నారంట. దేవుని బిడ్డలారా, శృంగారమైన ద్రాక్ష తోటలను మీరు నాటినను ఆ రసం మీరు తాగరు. మీరు ఎంత ఇల్లు కట్టినా ఆ ఇంటిలో మీరు ఉండరు. ఎందుకంటే నేను మిమ్మలను శత్రువులకు అప్పగిస్తూ ఉన్నాను. శత్రువులు మిమ్మల్ని వచ్చి గాలం వేసి లాగినట్లు మిమ్మల్ని లాక్కొని వెళ్ళిపోబోయే దినం రాబోతూ ఉంది. మీరు ఇలా చేస్తూ పండుగలను ఆచరిస్తున్నారు, స్వరమండలములతో పాటలు పాడుతున్నారు, నైవేద్యములు తీసుకొస్తున్నారు, దహన బలులను అర్పిస్తూ ఉన్నారు. ఇది నాకు ఇష్టమా? దీన్ని నేను అంగీకరిస్తానా? నేను అంగీకరించను.
అయితే మీరు ఎలా చేస్తే నేను అంగీకరిస్తానంటున్నారు ఆయన. 24వ వచనంలో చూస్తే 5వ అధ్యాయం, నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతి ప్రవహింపనీయుడి. ఏమండి ప్రియదేవుని బిడ్డలారా, నీళ్లు పారునట్లుగా న్యాయం ఏమవ్వాలంటండి? న్యాయము జరగనీయుడి. అన్యాయం మీరు మానండి, నీతి కలిగి ఉండండి, నా కట్టడాలను మీరు గైకొనండి, నా ఆజ్ఞలను మీరు గైకొనండి, నా నిబంధనలు మీరు గైకొని నీతి కలిగి మీరు పండుగను ఆచరించినట్లయితే ఆ పండుగను నేను ఇష్టపడతాను. కానీ ఇప్పుడు మీరు చేస్తూ ఉన్నా దాన్ని నేనేం చేసుకుంటున్నాను? అసహించుకుంటున్నాను. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఒక మాట ఆయన దేవుడు ఒక మాట మాట్లాడినట్లు ప్రవక్త ద్వారా మనం చూస్తున్నాం. ఇదే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరి మొలల మీద గోనిపట్ట కట్టుకొన చేయుదును, అందరి తలలు బోడి చేసేదను, ఒకనికి కలుగు ఏక పుత్ర శోకం వంటి ప్రలాపము నేను పుట్టింతును, దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. హల్లెలూయా. మీరు పండుగలు చేస్తూ ఉన్నారు కదా, నా కట్టడాలు మీరు అన్యాయంగా మీరు చేస్తూ ఉన్నారు కదా, దరిద్రులను బాధ పెడుతూ మీరు చేస్తున్నారు కదా, మీ పండుగలను అసహించుకోవడమే కాదు, ఆ పండుగ దినములను నేను దుఃఖ దినములుగా చేస్తాను. పండుగ దినములు మీరు సంతోషంగా గడుపుకోకుండా శ్రమను నేను రప్పింపబోతూ ఉన్నాను అని చెప్తూ ఆయన ఏమంటున్నారటండి, మీరు గోనె పట్ట కట్టుకునే పరిస్థితిని నేను కలుగు చేస్తాను, మీ తలలను నేను బోడి చేస్తాను, ఒకరికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపము, అంటే ఒకే కుమారుడు, ఆ కుమారుడు కూడా కోల్పోతే ఆ కుటుంబంలో ఎంత పుత్ర శోకం ఉంటుందో అటువంటి ప్రలాపము నేను కలుగు చేస్తాను అని ఇక్కడ దేవుని ప్రజలని ఇశ్రాయేలుతోనూ యూదులతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ఐగుప్తు దేశములో నుండి నేను విడిపించి మిమ్మల్ని తీసుకొని వచ్చాను, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో మిమ్మల్ని నేను ఉంచాను, మిమ్మల్ని నేను ఆశీర్వదించాను, మీ సంతానం నేను దీవించుకుంటూ వస్తున్నాను, మీతో నేనున్నాను. కానీ మీరు నన్ను విసర్జించి నా కట్టడలు గైకొనకుండా దుర్మార్గులుగా ప్రవర్తిస్తూ మీరు పండుగలను చేస్తారా? మీ పండుగలను నేను అంగీకరింపను, ఆ పండుగ దినములను నేను దుఃఖ దినములుగా చేస్తాను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి పండగ చేస్తున్నవారు, దేవునికి నైవేద్యములు అర్పిస్తున్న దేవుని ప్రజలు నీతి కలిగి ఉండాలని, న్యాయము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారండి. దేవుడు కోరేటట్లు వారు చేయుటలేదు. గనుకనే ఇక్కడ ఇంత భయంకరమైన ఘోరమైన శ్రమను వీరు పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో మన పితరులు ఈ విధంగా దేవునికి ఆయాస్కరమైన పనులను చేసి పండుగలను చేసి ఆయనకు బాధ పెట్టారు. ఆయన తన ప్రజలనే అసహించుకునే పరిస్థితిని వారు కలుగు చేశారు. అయితే ఈ దినాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలో జన్మించి మన పాపముల కొరకు ఆయన వచ్చి మనకు ఒక సంతోషకరమైన వాతావరణమును, మన పాపములను తీసివేసి కలుగు చేసిన తర్వాత క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్న దేవుని బిడ్డలు ఎటువంటి ఆత్మీయతతో జరుపుకుంటూ ఉన్నారు? క్రిస్మస్ పండుగను చేస్తున్న దేవుని ప్రజలు ఎలా ఉండి పండుగను చేస్తూ ఉన్నారు? దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. నీతిని కలిగి చేయాలని, న్యాయముగా చేయాలని, బేదలను కనికరిస్తూ, దరిద్రులను బలపరుస్తూ, వస్త్రము లేని వారికి వస్త్రాలు ఇస్తూ, ఆకలి కొని వారికి ఆహారం పెడుతూ, అనేకులు క్రీస్తు మార్గములోకి వచ్చేటట్లు సువార్తను ప్రకటిస్తూ క్రిస్మస్ పండుగను చేయాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పండుగను చేస్తున్న మనము నీతి కలిగి, న్యాయం కలిగి చేయాలని
ఇంతవరకు వాక్యాలను మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాల్లో మనం చూసినట్లయితే మరి ఎలా పండుగ చేయాలో ఇక్కడ పౌలు గారు చెప్తున్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునకు పులిపిండితోనైనను కాక నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, పులిసిన పిండి అనగా పాత జీవితం అని సంబోధిస్తూ ఆయన చెప్తున్నారు. గనుక పండుగను చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలా చేయాలి? పులియని పిండితో, పులియని రొట్టెతో మీరు పండుగను ఆచరించాలి. అయితే పులిసిన పిండి విషయమే ఇక్కడ ఏమంటున్నారు మనం చూసుకున్నట్లయితే, ప్రియదేవుని బిడ్డలారా, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునకు, అంటే దుర్మార్గతతోనైనను దుష్టత్వంతోనైనను మీరు పండుగలు చేయవద్దు. దుర్మార్గంగా మీరు పండుగలను చేయవద్దు. దుష్టత్వం మీలో ఉంచుకొని, పాపం మీలో ఉంచుకొని, దుష్టక్రియలు మీలో ఉంచుకొని ఆ పాతదైన పులిపిండి మీలో ఉంటుండగా మీరు పండుగను ఆచరించవద్దు. మీరు ఎలా ఉండి చేయాలని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారంటండి. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. నిష్కపటమైన హృదయముతో, సత్యముతో మనం ఏం చేయాలి? పండుగను చేయాలని ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిష్కపటమైన హృదయముతో, నిష్కపట్యమైన హృదయం, నిష్కపటమైన మనసు ఏమిటంటే పాపము లేని హృదయం, పాపము లేని మనసు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. ఆయన నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. నిష్కల్మషుడైన క్రీస్తు ఆయనను మన హృదయంలో చేర్చుకొని నిష్కపటమైన హృదయముతో మనం ఏం చేయాలంటండి? పండుగను చేయాలి. రెండవది సత్యముతో, సత్యము కలిగి, సత్యవంతుడైన క్రీస్తుని కలిగి మనం పండుగను చేయాలి. అప్పుడే మనం చేస్తున్నది దేవుడు అంగీకరిస్తారు. ఈ దినాల్లో చూస్తే క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు. తప్పు లేదండి. క్రీస్తు మన పాపముల కొరకు వచ్చి జన్మించారు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను తీసివేట కొరకు ఆయన వచ్చారు. గనుక ఆయన జ్ఞాపకం చేసుకొని సంతోషించడం తప్పు లేదు. సంతోషిస్తున్న నీవు నిష్కపటమైన మనసుతో సంతోషించాలి. దేవుని గణపరుస్తూ సంతోషించాలి. దేవుని గురించి పాడుతూ సంతోషించాలి. ఆయన గురించి చెప్పుతూ సంతోషించాలి. కానీ ఈరోజు ఎలా అయిపోయిందండి? బంధువులను పిలిచి సంతోషిస్తూ ఉన్నారు. క్రైస్తవులు సైతము వ్యసనములతో పండగను ఆచరిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. బంధువులను పిలిచి ఇంకా క్రీస్తునే మర్చిపోయి, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో మర్చిపోయి వీరి ఆనందముతో కొత్త బట్టలు, కొత్త పిండి వంటలు, బంధువులతో హడావుడితో ఆహ్లాదకరమైన ప్రదేశంలోకి వెళ్ళిపోతూ దేవుని సన్నిధిని కూడా వెళ్ళకుండా దేవుని సన్నిధిని కూడా పక్కన పెట్టి వీరు సంతోషిస్తూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదండి. యేసుక్రీస్తు ప్రభువారి లోకమున వచ్చి జన్మించింది నీవు ఆయనను గణపరచాలని, నీవు ఆయన స్తుతించాలని, నీవు నీ పాపముల నుండి విడుదల పొందుకోవాలని, నీ పాపముల నుండి నువ్వు విడుదల పొందుకొని ఆయనను అంగీకరించి ఆయన బిడ్డగా బ్రతకాలని. కానీ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం గనుక మేము మా బంధువులతో కలిసి ఆనందిస్తాం, మా స్నేహితులతో కలిసి ఆనందిస్తాం, ఇది పండుగ అని లోక సంబంధంగా లోకానుసారంగా నువ్వు పండుగను ఆచరించినట్లయితే నీ పండుగను ఆయన అసహించుకుంటానంటున్నారు. నీ పండుగను ఆయన దుఃఖ దినముగా మారుస్తానంటున్నారు.
అట్టి రీతిగా దయచేసి ఎవరు చేయొద్దని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన చెప్పినట్లు బ్రతుకుతూ మన పాపం నుండి మన విడుదల పొందుకొని ఆయన సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతా హృదయాలతో నిష్కపటమైన హృదయముతో సత్యము కలిగి ఆయన గణపరచడమే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రీస్తుకు ఆరాధన. క్రిస్మస్ అనగా ఏమిటండి? క్రీస్తుకు ఆరాధన. నువ్వు ఆయన ఆరాధన చేయాలి తప్ప ఆడంబరాలు కాదు, బంధువులతో సంతోషించడం కాదు, స్నేహితులతో సంతోషించడం కాదు. ఆయన గురించి నువ్వు ప్రకటించాలి. గొల్లలు ఏం చేస్తారు దేవుని బిడ్డలారా? ఆయన చెప్పిన వాటిని వెళ్ళి ప్రకటించారు. జ్ఞానులు ఏం చేశారండి? ఆయన చెప్పేదాన్ని ప్రకటించారు, ఆయన మహిమపరిచారు. మరి మనమేమి చేస్తూ ఉన్నాం? దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్న మనము, క్రిస్మస్ పండుగను చేస్తున్న మనము నిష్కపటమైన హృదయంతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేయాలి తప్ప లోక సంబంధమైన వాటిని మనం తీసుకొని రాకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అలా చేస్తే దేవునికి ఇష్టమైన పద్ధతిలో ఆయనకు ఆరాధన మనం చేసినట్లయితే దేవుని యొద్ద నుండి దీవెన పొందుకుంటాం. ఏ దీవెన అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మన పాపముల నుండి మనం విడిపింపబడతాం. మత్తయి సువార్త 1:21 మనం చూస్తాం కదండి. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. అంటే మన పాపముల నుండి ఆయన ఏం చేస్తారు? ఆయన మన ఆరాధన చేస్తే విడిపించి మనల్ని రక్షించే దేవుడు. ఆయన ఆలయంలోకి వెళ్ళి ఆయన ఆరాధన చేస్తే. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి, సంతోషకరమైన పరిస్థితులు మనకు కలుగుతాయి. లూకాసు వార్త 2:8 మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఒక వాక్యం మనకి కనిపిస్తూ ఉంటుందండి. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన క్రీస్తు అని చెబుతూ మన అక్కడ వాక్యంలో మనం చూస్తాం. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు నేను తెలియజేస్తున్నాను అని దేవుని యొక్క దూత చెప్తూ ఉంది. గొల్లల యొద్దకు వచ్చి దేవుని దూత చెప్తూ ఉంది, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. మహా సంతోషకరమైన సువార్తమానం ఏమిటండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము. ఆ జననమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ఆరాధన చేస్తే ఆ మహా సంతోషకరమైన సంతోషమును నీవు నీ కుటుంబం పొందుకుంటారు. ఆయన కట్టడాలు పట్టుకొని, ఆయన ఆజ్ఞలు పట్టుకొని ఆయన ఆరాధన చేసినట్లయితే మహా సంతోషం నీ గృహంలో కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మహా సంతోషకరమైన పరిస్థితులను మనం పొందుకుంటాం. మూడవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 2:13 మనం చూస్తే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. పరలోక సైన్య సమూహము ఏ దూత అయితే ప్రకటిస్తూ ఉందో ఆ దూతతో కూడా నుండి వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకు మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందండి? సమాధానము. ఆయనకి ఇష్టంగా మనం ఉంటే, ఆయనకి ఇష్టమైన పనులను మనం చేస్తూ ఆయన ఆరాధన చేస్తే మనకేం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టుకను లోకరీత్యా కాక ఆత్మతో సత్యముతో నిష్కపటమైన హృదయముతో మనం చేసినట్లయితే మన పాపముల నుండి మనం రక్షింపబడతాం. మహా సంతోషమును మన కుటుంబాలు పొందుకుంటాయి. సమాధానముతో మన కుటుంబాలు ముందుకి వెళతాయండి. లేదు, లోకరీత్యా దేవుని వాక్యమును దేవుని మాటలను పక్కన పెట్టి లోకంలో ఎంజాయ్ చేద్దాం క్రిస్మస్ పండుగను,
క్రిస్మస్ పండుగ చేస్తున్న మనము లోకస్తులలో వ్యసనాలతో దాన్ని ఆచరిద్దాం, మంచి మంచి భోజనాలతో దాన్ని ఆచరిద్దాం, బంధువులందరినీ పిలిచి మనం క్రిస్మస్ పండుగ చేసుకుందాం. దేవునికి ఆరాధన చేయక, దేవుని మందిరానికి వెళ్ళక, మనకిష్టం వచ్చినట్లు మనం చేస్తే ఆ పండుగను ఆయన అసహ్యించుకుంటానంటున్నారు. ఆ పండుగ దినమును దుఃఖ దినములుగా మారుస్తానని దేవుడు ప్రవక్త అయిన ఆమోషు గారి ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగను చేస్తూ క్రీస్తును ఆరాధన చేస్తున్న మనము నిష్కపటమైన మనసుతో, సత్యముతో ఆయన మనం ఆరాధించినట్లయితే మన పాపములు క్షమించబడతాయి, మన కుటుంబాలు రక్షణ లేని వారికి రక్షణ కలుగుతుంది, సంతోషము సమాధానమును పొందుకుంటాం, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకుంటాం. క్రిస్మస్ పండుగను, క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనము ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో యోహాను భక్తుడు యోహాను రాసిన పత్రికల్లో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ విషయాలు ఏమిటో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏమండి, క్రీస్తు ప్రేమలో ఏమి ఉన్నాయో పత్రికల్లో మనకి తెలియజేసినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తాం. ఏమి ఉన్నాయో ఈ దినం మనం తెలుసుకుందాం. క్షమాపణ, శాంతి, సత్యము, పవిత్రత, తగ్గింపు, త్యాగము, ప్రాయశ్చిత్తమును చేయు స్థితి, భయపడని స్థితి, ఇవి క్రీస్తు ప్రేమలో ఉన్నాయి. వీటిని మనం కలిగి క్రీస్తు జన్మదినాన్ని మనం చేసుకుందాం. అయితే క్రీస్తులో లేనివేమిటి? అబద్ధము, ద్వేషము, పాపము. క్రీస్తులో లేనివి అబద్ధము, ద్వేషము, పాపము. ఇవి క్రీస్తులో లేనివి. వాటిని కాక క్రీస్తులో కలిగిన క్షమాపణ, శాంతి, సత్యము, పవిత్రత, తగ్గింపు, త్యాగము, ప్రాయశ్చిత్తమును చేయ స్థితి, భయపడని స్థితి, ఇవి క్రీస్తు ప్రేమలో ఉన్నాయి. వీటిని కలిగి క్రీస్తు జన్మదినాన్ని మనం జరుపుకుందాం. యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్న మనము దరిద్రులను బాధ పెట్టక వారిని ఆదరిద్దాం, బేదలను బాధ పెట్టక వారిని ఆదరిద్దాం, ఆకలి ఉన్న వారికి ఆహారం పెడదాం, వస్త్రహీనుడు కడిగబడినప్పుడు వస్త్రాలు ఇద్దాం. క్రీస్తు ప్రేమను అనేకలు మనం చూపించి క్రీస్తు జన్మదినాన్ని మనం జరుపుకుందాం. క్రీస్తును మనం ఆరాధన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం మహిమపరుద్దాం. అట్టి రీతిగా మనం చేస్తే దేవుని యొద్దనున్న సమాధానమును, శాంతిని మనము, మన కుటుంబాలు పొందుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, మనము చేస్తున్న పండుగ క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్న మన కుటుంబాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిచ్చే రక్షణ, సంతోషము, సమాధానము కలిగి ఉండాలంటే ఆయనకిష్టులుగా మనం బ్రతికి వాటిని పొందుకుందాం. జన్మదినాన్ని జరుపుకుంటూ ఆయన మహిమపరుస్తున్న మన కుటుంబాల్లో నిత్యము రక్షణ ఉండాలి. దేవుని రక్షణ, సమాధానం, సంతోషంతో ఆయన మనం మహిమపరుద్దాం. అట్టి భాగ్యమును దేవుని యొక్క వాక్యములో ఉండి దేవుడు మన కుటుంబాలకు దయచేయునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో నాతో ప్రతి ఒక్కరూ ఏకీవించి ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన దయగలిగిన దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ కలిగిన యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఇంతవరకు ఎన్నో వాక్యాల ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. ఇగో మీకు ఇష్టమైన మేము చేస్తే ప్రభువా, ఇగో మా కుటుంబాలు రక్షింపబడతాయి, సంతోషం పొందుకుంటాయి, సమాధానం పొందుకుంటాయని ఎన్నో వాక్యాల ద్వారా మాతో మాట్లాడారు. తండ్రి నీకు వందనాలు. అటువంటి ఆత్మీయత ఈ మాటలు విన్న బిడ్డలందరికీ దయచేయమని సంధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీపించిన వారందరినీ మీరు దీవించండి ప్రభువా. మీ స్తోత్రాలు. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యములు కలుగు చేయమని సంధిలో ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి, సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దయచేయండి, సంతోషం లేని కుటుంబాలకు
సంతోషం దయచేయండి. ప్రభువానికి వందనాలు. అపవాది బంధకాల్లో బంధింపబడిన కుటుంబాలకు యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి నాయన. తండ్రికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక ఉపవాస ప్రార్థన కుడికలో ఏకీభిస్తున్న వారిలో ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉన్నట్లయితే ప్రభా వారికి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా రుణభారాలు, ఇగోనైనా అనారోగ్యములు, ప్రభా అప్పుల బాధలతో ప్రభా నెమ్మది లేని కుటుంబాలు ఏమున్నా ఆ కుటుంబాలకి నెమ్మది కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. సమాధానము కలుగునుగాక, విడుదల కలుగునుగాక అని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. అలాగే తండ్రి మాకు హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ గాను మాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి. పేరు పేరు వరుసగా మీరు ఆశీర్వదించండి. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరతలు తీర్చండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, అయానికి వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబంలో అందరిపై నీ కృపణించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరి అక్కర్లు తీర్చండి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులందరినీ దీవించండి అయ్యా. వారి అక్కర్లన్నింటినీ తీర్చండి. వారి కుటుంబంలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. తండ్రికి వందనాలు. మా దేశంపై, దేశ నాయకులపై, అధికారులపై, ప్రధానులపై నీ కృపనుంచండి. మా దేశానికి నెమ్మది, క్షేమము దయచేయండి. మా దేశాన్ని రక్షించమని సందులో ప్రార్థిస్తున్నాను. దేశ సరిహద్దుల్లో సమాధానము యేసుక్రీస్తు నామములో దయచేయనా. తండ్రికి వందనాలు. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది కలుగు చేయండి. యుద్ధ వాతావరణాన్ని నెమ్మలపరచండి. నీ కార్యాలు నూతనపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. మా పరిచర్య అంతటిపై నీ కృపనుంచండి. మా పరిచర్యకి ఎన్నో ఆర్థిక అవసరతలు, అక్కర్లు ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో దయచేయండి. మరి ఎక్కువగా పరిచర్యలో ముందుకు వెళ్ళినట్లు ప్రభువా నీ ఆత్మశక్తిని, నీ ఆత్మ బలమును పరిపూర్ణంగా బలముగా మాకు దయచేయమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. ఇంకొనైనా యూట్యూబ్లో ప్రభువా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయతలో బలంగా బలపడినట్లు, నీ కొరకు బలమైన నిర్ణయాలు తీసుకుంటూ నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా ఉపవాసి ప్రార్థన కొడుకులో ఏకీభించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. ప్రవేశు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.